మాట చొప్పున వేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు నీ మాట చొప్పున వేస్తున్నాను. నీ మాట చొప్పున నేను మళ్ళీ ఈ వల వేస్తాను అని చెప్పేసి దేవుడు మాటకి విధేయత చూపించి ఆ వల వేసాడండి. చూడండి, ఏ సముద్రంలో అయితే రాత్రి అంతా కష్టపడిన ఒక్క చేప పడలేదో అదే సముద్రంలో దేవుడు మాట చొప్పున వలేస్తే అక్కడ మనం చదివాం, వలలు పిగిలిపోయేటండి చేపలతో ఆ వల నింపబడ్డాది అని రాశాడు. హల్లెలూయా. పేతురే వల లాగుతున్నాడు, నార్మల్ గా లాగేసాడు. ఫస్ట్ రాత్రి ఎత్తడానికి పొద్దునే అవుతుందని ఇలా లాగాడు, రావట్లేదు. మళ్ళీ లాగాడు, రావట్లేదు. గట్టిగా లాగుతుంటే వలలు పగిలిపోతాయేమో అన్నంత భయం వచ్చిందంట. ఇప్పుడు వెంటనే ఇంకొక నావను దూరం నుంచి రండి రా బాబు అంటే ఈ నావ నిండిందంట, పక్క నావ నిండిందంట. రెండు నిండేదోడికి పేతురు ఆశ్చర్యపోయి, బాబా ఏంటిది అన్నాడు. అంటే ఆశ్చర్యపోయి పేతురు, ఎంత ఎక్స్పర్ట్స్ ఇక్కడ. అసలు మేము జాలర్లో, నువ్వు కాదు. ఎవరు? యేసులో జాలరండి. యేసులో చేపలు పట్టేటప్పటి నుంచి ఎప్పుడైనా చెప్పండి, అసలు యేసులో ఎప్పుడైనా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టారా? లేదు. ఎక్స్పర్ట్ అయినా కాదు, కానీ ఆయన ఒక శక్తివంతమైన మాట ఉంది చూడండి, ఆ మాటలో ఉన్న పవర్